అంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, మీరు ప్రపంచం మలాంటి విశ్లేషకులు పిలిచి కాన్స్టిట్యూషన్కి తక్కువ చేసినా ఎక్కువ చేసినా మీరు ఒప్పుకోరు, నేను అంతకన్నా ఒప్పుకోను. మనకున్న అడ్వాంటేజో డిసడ్వాంటేజో తెలియదు కానీ సార్, ఒక ఈ 2 టర్ములు బట్టి అంటే 14, 19 అలాగే 19, 24లో ఓసారి ఏమో రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇంకోసారి ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అని. ఇప్పుడు ఈ కొత్త పదాలకి ఎందుకు వెసులుబాటు ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక మాటకు చెప్పాలంటే ఆ రోజు లోకేష్ గారి పాదయాత్రలో కూడా క్యాడర్ కానీ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ మనోధైర్యాన్ని కోల్పోయి ఉన్నప్పుడు ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి రెడ్ బుక్ అన్న దాంతో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపారు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత మనం ఏదో అంటున్నాం అందరూ రెడ్ బుక్ రాజ్యాంగం అని. అదే చెప్తున్నాను, వీళ్ళు వీళ్ళని తప్పుపడ్డం. అలాగే ఇప్పుడు కార్యకర్తల నాయకులకి మనోధైర్యం ఇవ్వడానికి వీళ్ళు కూడా అదే యాప్ లాంచ్ చేస్తారు. రేపు పొద్దున ఏం జరుగుతుంది అన్నది హైపోథెటికల్ ఈక్వేషన్. 29లో రాజు అవడం, మంత్రి అవడం, తర్వాత పర్యవసనాలు. ప్రజెంట్ అయితే ఏమీ చేయలేరు, అదైతే గమనించుకొని ఈ 5 సంవత్సరాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంకి 124 ఎప్పుడైతే అప్పచెప్పారో 11 స్థానాలకు పరిమితమైన దగ్గర ఒక వరస్ట్ కేస్ సెనారియోలో ఒకసారి ఓడిపోతే ఎలా అన్న ఒక హైపోథెటికల్ ఈక్వేషన్లో డ్రైవ్ అయ్యి ఎప్పుడైనా సరే క్రిటిసిజం నుంచి సక్సెస్ వస్తుంది. అంతేకాని సక్సెస్ మోడ్లో ఉన్నాం మేము, గ్యారంటీగా మేమే అధికారంలోకి వస్తాం అన్న అష్యూరెన్సెస్ని ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటాం. ఒక రోజు ముందు నిర్ణయించే పరిస్థితులకి చాలా ఎలక్షన్స్ చూసాం. కానీ ఇవాళ హైపోథెటికల్గా ఇవాళ నుంచే మేము అధికారం నెక్స్ట్ మాదే అన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నది కూడా ఒక చేతావనియే. ఇవాళ మీరు యాప్ త్రూగా మీ కార్యకర్తలకి ధైర్యం నింపడానికి మీరు ఇలాంటివి అప్లోడ్ చేయండి. ఎందుకంటే సెంట్రల్ మానిటరింగ్ ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడికక్కడ అప్డేట్ చేస్తారు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక పొజిషన్ లీడర్గా ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరితో కన్నా ప్రైమా ఫేస్ అప్డేట్ కావాలి కదా. ఇప్పుడు అతను వ్యక్తి ఏమనుకుంటున్నాడు అంతే. నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్పాంటేనియస్ గారికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, అక్కడ విషయాన్ని ఏదో విధంగా తాగునింతానికి 2-3 పదాలు యాడ్ చేయడం ఉంటుంది. అదే ఇష్యూ జరిగిన వెంటనే వీడియో అప్లోడ్ చేసాడు అనుకోండి, వాస్తవం ఇతను చెప్పిన దానికి ఇన్ఛార్జ్ చెప్పిన దానికి ఆ డిస్క్రిమినేషన్తో తర్వాత జరగబోయే పరిణామాలు ఈజీ అవుతాయి. అంటే అన్ని జగన్ చూస్తున్నారు అని ఒక భరోసా ఇవ్వడం కార్యకర్తలు ఇండైరెక్ట్గా అదే కదా సార్. గతంలో నాయకులతోనూ కార్యకర్తలను మమేకం అవ్వమని జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర ఇవాళ ప్రతి ఇష్యూని స్పాంటేనియస్గా రియాక్టివ్ మోడ్లో నాయకులకి ఏమైనా ఇమ్మీడియట్గా పరిగెట్టుకుని వెళ్ళడం, ఓదార్చడం, సంఘీభావాలు ఇవ్వడం అండ్ నేనున్నాను భరోసా ఇవ్వడం, ధైర్యం ఇవ్వడం, ఇది ఏ అధినాయకుడని చేసే పని అది. ఏమీ జరగదు. ఇప్పుడు అలా స్పందన కార్యక్రమానికి ప్యారల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా కాగితాలు అవి తీసుకునేవారు, జ్ఞాపకం ఉందా మీకు? సో ఆ స్పందన కార్యక్రమం ఉంటుండే ఇది ఎందుకు అనుకున్నాం. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత దాని అవుట్కమ్ కనుక ఒక 2-3 ఏళ్ళ తర్వాత కనబడింది అనుకోండి, ఒక పర్పస్ఫుల్గా ఒక పార్టీ చేసిన పని అవుట్కమ్ ఇదని డిస్కస్ చేయొచ్చు. అంటే రెడ్ బుక్ ఫార్మాట్ అనేది సక్సెస్ ఫార్మాట్గా వీళ్ళు భావిస్తారు. అదని నేను చెప్పనండి. రెడ్ బుక్ సారాంశం ఏంటంటే ఇప్పుడు మనం అందరూ చాలా రోజులు బట్టి విశ్లేషిస్తుంది ఏంటంటే ఒక స్థానికంగా ఉన్న నాయకులు అండ్ స్థానికంగా ఉన్న అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఎవరి వలన ఇబ్బంది కలిగింది, ఉదాహరణకి అధికారుల వలన లేదా పోలీసు వ్యవస్థ వలన ఇలా ఉంది, అధినాయకుడు దృష్టికి వచ్చి అధినాయకుడు కనుక కన్విన్స్ చేయడం అనుకోండి, ఇట్ ఈస్ డెడ్ అగెన్స్ట్ ఫర్ అవర్ పార్టీ లీడర్స్, ఈ విధంగా సఫర్ అవ్వడం తప్పు. అప్పుడు వాళ్ళ మీద అధికారం ఉన్నప్పుడు ఇన్స్టెంట్ రియాక్టివ్ మూడ్ కనుక చూపించగలిగారు అనుకోండి, ఇప్పుడు కార్యకర్తలు వేసి మన అధికారం వస్తే మనకి జరుగుతుంది, పైపచ్చి అధికారం వచ్చిన తర్వాత వీడి ఇప్పుడు ఆటలు సాగు, అలాంటివి ఒక భరోసా వస్తుంది. అంతేగాని ఆడనే అక్కడే ట్రాన్స్ఫర్ అవ్వకుండా అక్కడే కూర్చోబెట్టి ఆడుతున్న మళ్ళీ నెత్తి నొప్పులు బాధలు. వైఎస్ఆర్సీపీలో ఏముంది, మీ కార్యకర్తలు అయితే చెప్పండి 2 కొడతాం, వాళ్ళు అయితే చెప్పండి 4 కొడతాం అంటే ఎమ్మెల్యే చెప్పిన తర్వాత కూడా 2 కొట్టడానికి మేము ఎందుకు పట్టుకెళ్ళాలి అన్న దగ్గర చాలామంది లాండ్ ఆర్డర్కి చెప్పాలంటే ఇండైరెక్ట్గా స్ట్రైట్ లైనే ఇచ్చాడు. కానీ అక్కడ మిస్యూటిలైజ్ అయిందా ఏమిట్లేదు దాని మీద క్రాస్ చెక్ లేదు, ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా తీసుకోండి. సో ఓవరాల్గా నాయకుల వలన సఫర్ అయిన క్యాడర్ వలన సఫర్ అయిన నాయకులు అన్న దగ్గర ఇప్పుడు సఫర్ అవుతున్న సర్కమ్స్టాన్సెస్లో భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అధినాయకుడిగా ఉంది. కాబట్టి ఒక యాప్ రూపంలోనో లేదా ప్రత్యక్షంగా అతను 2 సంవత్సరాల తర్వాత పాదయాత్ర అది మొదలెట్టబోతున్నాడు, దానికి అప్పటికే పలానా పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి సార్ అని లిస్ట్ అవుట్ అయింది అనుకోండి, ఇన్స్టెంట్గా అక్కడికి వెళ్ళి కలిసి వాళ్ళకి సంఘీభావాలు ప్రకటించడానికి వాటికి వెసులుబాట్లు ఉంటాయి. దానికోసం ఈ ప్రయత్నాలు అంతకన్నా. అంటే ఇది అసహనం అనుకోవాలా లేకపోతే ధైర్యమా? 2029లో మేము వస్తామనే ధైర్యమా, లేకపోతే కార్యకర్తలు ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, అసలు పార్టీలో ఉంటారా ఉండరా, పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ఒక అసహనం అయితే? అది 2 కాదండి. ఇప్పుడు భయం పెడుతున్న దగ్గర ఇప్పుడు స్థానికంగా ఈ ఫ్యాక్షన్ గొడవలు లేకపోతే నియోజకవర్గంలో తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీ తగుల్లో ఒక్కసారి మొదలైంది ఆగుతుందా ఆగదా అన్న దగ్గర తెల్లారులేస్తే మోకాలు చూసుకునే దగ్గర చాలామంది పాసిఫై అవుతారు ఊర్లో పెద్దలు వెళ్తారు. కానీ ఇంకా ఫ్రిక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఎక్కడో దగ్గర ఎవరో ఒక పరంగా ఒక భరోసా అన్నది ఇవ్వాలి కదా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెంట్ ఒక ఇష్యూ అక్కడ పాపప్ అయిన వెంటనే ఇన్ఛార్జ్కో లేకపోతే అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న సంబంధించిన నాయకులకు పరిగెట్టుకు వెళ్ళమని చెప్పడానికి కూడా ఒక వెసులుబాటు కావాలి కదా. అంటిల్ దెన్ యూ వోంట్ క్రియేట్ అన్ మెకానిజం, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఆ మెకానిజం క్రియేట్ చేసుకుంటాడు అనుకోవాలి, అంతకన్నా ఇంకేం లేదు.